మీ అమ్మాయి ఏం అడుగుతుంది తల్లి? మీ అమ్మాయి వాళ్ళ నాన్నతో లేచిపోయింది అంటున్నావు నువ్వు దరిద్రంగా. 12 ఏళ్ళు 13 ఏళ్ళ పెళ్ళైంది మేడం. ఉండలే మేడం, నెల 2 నెలలు కూడా సరిగ్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు చిన్నగా ఉండింటి ఉండలేదు. నేను ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు. మీతో కాపురం చేశాడా? మీకు పిల్లలు పుట్టారా? ఎంతమంది పిల్లలు మీకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? అసలు నీకు ఎంతమంది పిల్లలమ్మా? నీకు ఫస్ట్ ఒక పెళ్లి అయింది, రెండో ఇతనితో పెళ్లి అయింది, నా నుంచి పిల్లలు ఎంతమంది అంటే ఎందుకు గుంజుతున్నావు అటు ఇటు? నువ్వు అతన్ని సెకండ్ పెళ్లి చేసుకున్నావు, అతనికి ఆల్రెడీ ఉన్న భార్య దగ్గర పడుకోగానే నీ గుండె పగిలిపోయి నువ్వు ఇంకొకటి తగులుకున్నావా? మళ్ళీ వాళ్ళతో ఎంతమంది పిల్లలు? మూడో అతను ఎంతమంది పిల్లలు? నీకు 2 పిల్లలా? ఒక్క నిమిషం అమ్మ, మరి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి ఎందుకు కావలేదు? 32 ఏళ్ళు అంటున్నావు. ఆయన బట్టలు ఇప్పేసుడు, ఇట్లా చేసుడు. ఈ పిల్ల కూడా ఆయనకే ఇదైపోయింది మేడం. కాదమ్మా, నీ కూతుర్ని మీ ఆయన రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి ఊరుకుంది, ఆస్తి కోసం అక్కడ ఉందా? ఇప్పుడు వస్తాను మీ దగ్గరికి, మా నాన్న నన్ను రేప్ చేశాడండి, అతని మీద కేసు పెట్టండి అని మీ అమ్మాయి ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుందా? నిన్ను కొడితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టవు, నువ్వు లాయర్ దగ్గరికి కలిసి నువ్వు కేసులు పెట్టవు. మీ అమ్మాయిని కాపాడాలి, 32 ఏళ్ళు ఉన్న అమ్మాయిని. ఆమెకు బాగా కొట్టింది మేడం, దావకంట్లో కూడా పడ్డది ఆమె. ఇదిగో ఇప్పుడు నేను వచ్చి కొడతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. ఇందాక నువ్వు మాట్లాడింది ఏంటి? మరి ఎందుకు మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినట్టు? నేను మీ అబ్బాయితో మాట్లాడుతాను, ఊరుకుంటావా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మీ అమ్మాయికి తెలియదా? మీ అమ్మాయికి జ్ఞానం లేదా? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. నీ కేసు ఎవడన్నా తీసుకుంటాడా లేదా నాకు అనవసరం. పెట్టేయండి ఫోన్, కాల్ వేస్ట్ అది. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. కష్టం వచ్చిందనే పదం వినిపిస్తే చాలు నేనున్నాను అని చెప్తారు. ఆవిడ మరెవరో కాదు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, వాళ్ళ సమస్య ఏదో విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వాయిపూర్ మేడం. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు చిన్నగా ఉన్నప్పుడు 81లో పెళ్ళయింది మేడం. 12 ఏళ్ళు 13 ఏళ్ళ పెళ్ళయింది మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు ఒక 2-3 నెలలు ఉన్నాను, ఉండలే మేడం. నెల 2 నెలలు కూడా సరిగ్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు చిన్నగా ఉండింటి ఉండలేదు. అయితే అప్పుడే విడాకులు అయిపోయినాయి మేడం. ఇక మరి సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో. ఇప్పుడు మా మేనబావ ఉన్నాడు ఒక ఆయన సిడిమట్లలో ఉంటాడు. విడాకులు ఎట్లా అయినాయి అమ్మ మీకు? అక్కడ ఒక వారం రోజులే ఉన్నాను అంటున్నావు. అంత చిన్న పిల్లకి పెళ్లి చేయాల్సిన, ఇప్పుడు మీరు చెప్తున్న ఒక 30 years బ్యాక్ అంత చిన్న పిల్లకి పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో మీరు ఎంతమంది? మీకు అంత చిన్న వయసులో పెళ్లి చేయడానికి కారణం ఏంటి? మా ఫ్యామిలీ మేడం, మేము ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు మేడం. నేనేమో 2 ఆమెను. మా అన్న ఉన్నాడు. మా అన్న తర్వాత నేను, ఒక బిడ్డ ఒక కొడుకు అట్లున్నాను మేడం. నా ఇంకొక చెల్లెలు ఉంది. అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది మేడం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఏం బిస్కూట్ చేయలేదు. బర్రెను పెట్టుకుంటే అప్పుడే నాకు పెళ్లి చేసిరు. నాకు అసలు తెలియదు మేడం, ఆ తాడు ఎట్లా కట్టిందో తెలియదు. నేను ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు. వస్తే ఇక మా అమ్మల ఇంటికి వచ్చేసి మా అమ్మల ఇంట్లోనే ఉన్నా, పోలేదు. ఇక ఈ పిల్ల చిన్నగా ఉందని అందరు తిట్టిండ్రు. మా నాయనకి ఇంత చిన్న పిల్లకి, మా అమ్మకి 7 ఏళ్ళకి చేసినంట మేడం. నాకు ఇంకా మీ అమ్మకి 7 ఏళ్ళకి పెళ్లి చేశారా? నీకు 12 ఏళ్ళకి పెళ్లి చేశారా? చేసేది 12-13 ఏళ్ళకి చేసారు మేడం. చేసిరు. నాకు అప్పుడు పెళ్లి అయిందో తెలియదు మేడం. ఇక అప్పుడు విడదీసిండ్రు. ఇక మా అమ్మల ఇంట్లోనే ఉన్నా మేడం. మా అమ్మల ఇంట్లో కిరాణా షాప్ పెట్టుకొని ఉన్నాను, డబ్బా దుకాణం పెట్టుకొని ఉన్నాను. బయటకు వెళ్ళకపోతుంటే మళ్ళా తర్వాత ఇక మా చిన్నటికి మా ఊరికి పోయినంటి. మా సొంత ఊరికి పోతే మా చిన్న ఇంటికాడ ఉన్న ఈయన చూసిండు, మా మేనబావ. మీ మేనబావ చూసాడు సరే. మీ ఫస్ట్ భర్త నుంచి విడాకులు ఎలా అయినాయి మీకు? విడాకులు ఇక నేను ఫోన్ అన్నా కదా మేడం. ఫోన్ అన్నందుకు అక్కడ విడాకులు చేసుకుని లాయర్ దగ్గర ఎవరిదైనా తీసుకుపోయారంట మేడం. నాకు సరిగ్గా తెలియదు ఎట్లా అయిందో సరిగ్గా తెలియదు. అతనికి వేరే పెళ్లి అయిపోయిందా? అది అయిపోయింది మేడం. ఎక్కడిదక్కడ. ఓకే. ఇప్పుడు నువ్వు కాస్త ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ మేనబావ నిన్ను చూశాడు. 2-3 కూడా కాదు మేడం. నాకు మొన్న లాయర్ చెప్పిన కాగితం చదివి
సంవత్సరం 2 ఏళ్ళకేనంట మేడం మా చిన్నాయన వాళ్ళ ఇంటికి పోయినా. మా చిన్నాయన ఇంటికి పోతే మా చిన్నాయన చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు మా చిన్నాయన కొడుకు. తీసుకుపోయిండు. ఈయన కూడా మాకు మేనబావ అవుతాడంటే నాకు తెలియదు. మా చిన్నాయన కొడుకు మేమంతా ఒకటి కదా. అట్లా చేస్తే ఆడ తీసుకుపోయి నన్ను పెట్టొచ్చిండు. అక్కడ తాండూరులో పరిగిన మీద ఊరు మేడం, అక్కడ తీసుకొని పెట్టొచ్చిండు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటంటే, ఒక్క నిమిషం అమ్మా, 12 ఏళ్లకి నీకు ఒక పెళ్లి చేస్తే అంత చిన్న వయసులో నీకు తెలియక అమ్మ అమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చేసావు. వచ్చిన 1.5 year కే మీ మేనబాబు దగ్గరికి తీసుకెళ్లడం, అతను నిన్ను చూడడం, ఇష్టపడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం. లేదు మేడం, ఇష్టం తెలియదు మేడం. నువ్వు కాదు, అతను నిన్ను ఇష్టపడటం అంటే నీకు అప్పటికి 13.5, 14 ఏళ్లే కదమ్మా. మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యో? అవును మేడం, నాకు తెలియదు మేడం. ఈయన కూడా ఇష్టం ఉన్నదని నాకు తెలియదు మేడం. అయితే మా చుట్టాల ఇంటికని తీసుకోవాలి మేడం. తీసుకుపోయి మా చుట్టాల ఇంటికని ఇష్టపెట్టి వచ్చారు మేడం. నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అడగట్లేదమ్మా. నీ వయసుకి నీకు పెళ్లి అంటేనే భయపడ్డావు కదా, మళ్ళీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యావు? నేనేం చేసుకోలే మేడం, నేను ఇష్టపడలేదు. అతనే చేసుకున్నాడు. ఆయన ఏం చేసిండంటే మాది మేము చిన్న దెబ్బతికున్నాం ఉంటే మేడం, సికింద్రాబాద్ నుంచి కూరగాయలు మా నాయన అన్ని చిల్లర సోదరులు అన్ని తీసుకొస్తాడు మేడం. చేపలు అవి కూరగాయలు అన్ని తీసుకొస్తే నేను మా నాయన దగ్గర రామారంలో నేనే ఎత్తుకొస్తుంటే మా నాయన దగ్గర నేను మా నాయన చేతిని ఉంటాం మేడం. ఎప్పుడు ఆ కూరగాయలు అన్ని మోస్తరాడానికి పోయాము. ఈయన వచ్చిండు మా మేన బావ, నాకు బావ అవుతాడని కూడా తెలియదు. అయితే మా మేన బావ అని చూపించారు మా చిన్నాయన వాళ్ళు. అట్లనే తెలుసు కానీ ఇక మా ఇంటికి వచ్చి మా చిన్నాయన ఇంటికి వస్తే మా నాయన చెప్పిరంట, ఇట్లా నీ బిడ్డే ఆయన ప్రేమించింది అని చెప్పిరంట. ముందుగా పెళ్ళైంది అంటే నాకు తెలియదు, ఈయనతో మా మేనబాబు ప్రేమించింది అని చెప్పిండ్రంట. నేనేమన్నా నేనెందుకు ప్రేమిస్తాను అన్న మా నాయన మా చిన్న ఆయన వాళ్ళు అనుకుంటుంటున్నారు కానీ నాకు కూడా తెలియదు మేడం. తర్వాత నాకు వెనుక తిరిగి నాకు మొన్న జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి తెలియదు, నా సంగతి అని తెలియదు. అది మాట్లాడుకూర అయిపోయింది. ఇంకా నేను మా నాయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండు. మళ్ళా మార్కెట్ పోయిండు. నేను కూడా మా ఆయన వచ్చిండు, మా మెనబా వచ్చి మీ నాయన కూరగాయలు రమ్మన్న చింతల కూరగాయల బస్సు సరిగ్గా రాకపో మేడం, రామారం కాదు రామారం రాకపోతే ఆడ మీ నాయనలు ఇవ్వడంటే సంచులు కింద మోసుకోవడానికి చెమట కాళ్ళ నుంచి మోసుకొస్తుంది మేడం ఒక్కొక్కసారి బస్సు రాకపోతే. అట్లా రమ్మన్నాడేమో తీసుకుపోయినా ఆ నుంచి ఆటోలో తీసుకొని పోయారు. మా చిన్నాయన కొడుకు మనోరా, ఆయన ఇద్దరు తీసుకుపోయారు. వీడికి పోయేద్దాం రా, వీడికి పోయేద్దాం రా అన్నాడు. అప్పుడు నాకు తెలియదు. మా చిన్నాయన కొడుకు మా అన్న అంటే మన దగ్గర కూర్చున్నా నేను మంచిగానే తీసుకొని మా చుట్టాల దగ్గర పెట్టిండ్రు. ఏమనలేదు వాళ్ళు, నన్ను ఒక మాట కూడా మాట్లాడలేదు. మంచిగా ఉన్న మా చుట్టాలే కదా మేడం. ఉన్నాను ఉండగానే ఇక వీళ్ళు నేను మళ్ళీ వస్తారా నేను అని చెప్పిండ్రు. నేను కొద్దిగా వస్తాం రా, ఇక్కడ పని ఉంది మనోళ్ళే కదా అంటే మా అన్నకి చెప్పిండు. ఇంకా సత్తయ్య కూడా చెప్పిండు. చెప్తే మంచిది అన్నాం. అన్నాకి ఎడ్సబెట్టి వచ్చి మా నాయన చెప్తామంటే చెప్తామన్నారు. అంటే నాకు ఇది ఇట్లా ఏం తప్పుగా కూడా ప్రవర్తించలే మేడం. అప్పుడు ఏం అనలేదు నన్ను. అయితే అది ఎడ్సబెట్టారు వచ్చేసిర్రు. ఇక అంటే ఆ ఇంట్లో ఒక నిమిషం అమ్మా, ఆ ఇంట్లో నువ్వు మీ మేనబావ ఉన్నారా ఆ టైంకి? లేదు, ఎవరు లేరు మేడం. మరి నిన్న ఆ ఇంట్లో పెట్టి ఏం చేశారు? వాళ్ళ చుట్టాల ఇంటికి ఇష్టపెట్టారు మేడం. వాళ్ళ ఇంటికి ఇష్టపెట్టి వచ్చిండ్రు. అదే ఎందుకు చుట్టాల ఇంట్లో ఎందుకు పెట్టారు మిమ్మల్ని? ఎందుకంటే మేము ఏదో మా చిన్నాయన కొడుకుది పిల్లని చూస్తారో ఏదోనంట ప్రేమించిందో ఏదో పెళ్లి ఉందంట. ఇంట్లోకి వచ్చినాం కదా, నాకు అర్జెంట్ పని ఉంది అని మా చిన్నాయన కొడుకు పోయిండు. సరే, ఇంట్లో పెట్టారు, ఏమైంది? ఇంట్లో పెడితే ఏమైంది? వాళ్ళ ఇంట్లో మంచిగానే ఉన్నాం, ఏమనలేదు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు మేడం, 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో ఉన్నా నాకు తెలియదు. ఇక మళ్ళా రాత్రి 10 గంటలకు వాళ్ళ దగ్గర ఉండమన్నాకు 10 గంటలకు 11 గంటలకు వచ్చిండు మేడం మా మేనబావ. వచ్చిండు మమ్మల్ని అలాగే రూమ్ లో వేసిరు. కానీ నన్ను ఆయన ఏమనలేదు. నాకు కూడా తెలియదు మేడం. నేను కూడా పండుకున్నాను, నన్ను కూడా ఏమనలేదు ఆయన కూడా. మళ్ళీ పొద్దుగాల లేచే వరకు వీళ్ళందరూ కలిసి ఊర్లో పోయి జీడిమట్ల కాడ పోయి చెప్పారంట మేడం, ఈమె పోయి ఇట్లా వాళ్ళ మేనబావను ముందుగా పెళ్ళైంది, మొగం దగ్గర కాపురం చేయలేదు, ఇలా మేనబావని తీసుకొని పోయింది అని చెప్పారంట మేడం. నాకు అసలు ఆ సంగతి తెలియదు, ఏం తెలియదు మేడం. పెళ్ళై 1 year భర్తతో కాపురం చేయలేదు కానీ మేనబావని తీసుకొని వెళ్ళిపోయి ఒక రూమ్ లో ఉంది ఈవిడ అని అందరూ టమ్కేసుకున్నారా తెల్లారి కల్లా? చెప్పేసి అప్పటికి నీ వయసు ఎంతమ్మా? 13 ఏళ్ళ 14 ఏళ్ళ? అప్పుడు 14 ఉండొచ్చు మేడం. 14 ఏళ్ళు. పెద్ద మనిషి అయినాక సంవత్సరం లోపట్నే పెళ్లి చేసిరు మేడం నాకు ముందుగల.
అప్పుడు ఉండలేదు. పెద్ద మనుషులు ఏం పంచాయతీ పెట్టారు? ఆ రాత్రి ఎందుకున్నావు అతనితో అని ఏమన్నా పంచాయతీ పెట్టారా? చుట్టాల ఇంట్లోనే ఉన్నాం మేడం. చుట్టాల ఇంట్లో ఉంటే వాళ్ళు వండుకో అన్నారు. నేను వండుకున్నాక ఈయన ఎప్పుడు వచ్చి వండాడో నాకు తెలియదు మేడం. ఓకే. నాకు తెలియదు. ఆయన కూడా నన్ను ఏమనలేదు మేడం. ఇక అది జరిగిపోయింది మేడం. మళ్ళీ ఊర్లోకి వచ్చే వరకు ఊరు నిండా ఉసుక పోసారు. వాళ్ళకు కూడా పబ్లిక్ మేడం. ఎందుకు? నేను పెళ్లి కాలే మన ఆయనంట మా మేనత్త మొగడు చచ్చిపోతే అదేదో వాళ్ళ మొగడు ఇష్టపెట్టి ఏదో అంత పిచ్చి పిచ్చిగా తిరిగిందంట మేడం. వాళ్ళెంబడి ఇల్లెంబడి తిరుగుతున్న పుట్టిండంట. మా నాయన ఏం చేసిండు, ఈయన పోయి కొట్టిండు. అరే నా బిడ్డను చేసుకుంటా, మా నాయనను ఇంత ముందు అడిగిరంట చిన్నగా ఉన్నప్పుడు. మా కొడుకుకి ఇయ్యాలంటే స్వరూప సత్యనారాయణ ఇద్దరు పేర్లు కలిసి ఇయ్యాలంటే మా నాయన అన్నాడంట, మీ అమ్మ ఎక్కడెక్కడో నువ్వు అక్క నువ్వు అడవిలో అయితే ఊర్లో వచ్చి 2 రోజులు ఉండిపో అన్న అక్క తమ్ముడిని అని. కానీ మీది నీ సంతటి మా పొద్దు నువ్వు ఎట్లా బతికినవో 20 మంది కన్నోళ్ళు బిడ్డను అడుగుతావా నువ్వు అని మా నాయన అన్నాడంట. ఒక రోజు మా నాయన తాగుతాడు, తాగితే అన్నాడంట మా నాయన మేడం ఆయనకు. మీ నాన్న ఏం పని చేస్తాడు? మా నాయన ఇదే కిరాణా షాప్ చిన్నది షాప్ పెడుతుండే. ఏదైనా కూలి పని ఉంటే ఉపరి పని పోతుండే. లేకపోతే మా నాయనకు ఆపరేషన్ అయింది మేడం. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నాకు 12 ఏళ్ళప్పుడు పెళ్లి అయ్యిందండి, నా భర్త దగ్గర నేను ఉండలేక చిన్నపిల్లని కాబట్టి పెళ్లి గురించి తెలియక వచ్చేసాను. తీరా చూస్తే మాకు మేనబావ ఉన్నాడు, మేనబావకి నేనంటే చాలా ఇష్టం అంట. ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ నైట్ అక్కడికి వచ్చి పడుకున్నాడు. జనాలందరికీ అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఇంటి దగ్గరికి వెళ్తే 3 మంది జనాలు ఉన్నారు. విషయం ఏంటంటే మీ బేనబావ వాళ్ళు ఆల్రెడీ మీ నాన్నని అడిగారు నిన్నిమ్మని. అడిగినప్పుడు మీ నాన్న ఏమన్నాడంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ లెస్, 10 మందితో ఏ తండ్రో కూడా తెలియదు, అలాంటి కుటుంబానికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అని ఇతన్ని కొట్టాడు. కొట్టిండంట. కొట్టి మా వాళ్ళ తల్లి సంగతి ఆయన తెలుసు తెలియదు కానీ మా నాయన అందరు ముంగట కొట్టిండు. మా నాయన మా అమ్మ అన్నది మాది మా వంశం అంతా ఖరాబ్ చేస్తున్నావు అని మా అమ్మ కొట్టిందంట, మా నాయన కొట్టిండంట మేడం. నాకు తెలియదు ఆ సంగతి. తెలియకపోతే ఇక అందరు పరిస్థితులు పెద్ద మనుషులు కలిసి కట్టెలు తీసుకొని కొట్టి మా చిన్న కొంచెం డబ్బు గల్లలు ఉన్నారు. మా నాయన వారిని ఏమి వేరే ప్రేమ కాదమ్మా మీది. ఇక్కడ అంతా నాకేమీ తెలియదు అంటున్నావు. కత్తులతో పొడి చేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, ఆయన నెల్లి కొట్టేస్తున్నారు. పంచాయతీ పెట్టారు మేడం ఊర్లో. వాళ్ళని మమ్మల్ని పిలిపించి పంచాయతీ పెడితే అసలు నిజం చెప్పు, నువ్వు నిజంగా అతన్ని లవ్ చేసావా లవ్ చేయలేదా మీ మేనబావని? నీకు అసలు ఏం తెలియదా? బాగా ఇన్నోసెంట్ వా? ఆయనకు అడుగు మేడం చెప్తాడు. ఓకే. నాకు అసలు ఇష్టం లేకుండా మేడం అట్లనే కాపురం చేసిన పెళ్లి చేసుకున్నాక ఇష్టపడ్డా మేడం. ఓ వెరీ గుడ్. సరే తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేశాడా మీ నాన్న? మా నాయన అందరు పెద్ద మనుషులు కలిసి మాట్లాడారు. ఇక వద్దాను ఒకసారి ముందుగాల కూలి పనులు అయినా ఒకసారి ఆయన ఏమో నేను ఏమైనా చేసుకుంటాను నేనన్నా నాకు ఏంది అంత నెట్టినప్పుడు నాకు ముందుగా బాగా పోలే మేడం. అందరూ మనిషి ఒక దిక్కు నిడిచిపెట్టింది చిన్న ఉన్నప్పుడు చేస్తాను. 2-3 నెలలకి అందరు తిరుగుతున్నారు మేడం. నేను అదే బాధలు ఉన్నా మేడం. పోన్లేమ్మా బాధపడకు, అదే నీకు ఇష్టం లేని పెళ్లి చిన్నప్పుడు పెళ్లి కదా. సరే ఇతనితో ఏమైంది? ఇతనితో పెళ్లి అయ్యి అడిగిండు నాకు అర్థం కాలేదు మేడం. అడిగిండు నా ఈయన కూడా అడిగిండు, వచ్చి నాకు అడిగిండు నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అంటే నేను పెళ్లి చేసుకుని నేను ఆయన దగ్గరికి పోతే 2 ఏళ్ళకైనా అని చెప్పిన మేడం. ఏది ఫస్ట్ భర్త దగ్గరికి? నేను 2 ఏళ్ళకైనా అక్కడనే పోతే నాకు ఆయన మీదనే ఇష్టం ఉంది కానీ నేను కొంచెం ఏదో నాకు ఇష్టం లేకుండా భయపడిపోయినా, నాకు ఏం తెలుస్తలేదు, అర్థం కాలేదు. వచ్చేసిన నేను కొద్ది రోజులైనాక ఆయన దగ్గరికి పోతాను చెప్పిన మేడం. ఆయనకు కూడా చెప్పిన పెద్ద మనుషులు అందరు కలిసి నువ్వు బస్సులో నీ ఇంటికి రానియకుండా చూస్తామని 2-3 నెలలు దాచిపెట్టిరంట. ఏమేమో చేసిరంట. మంత్రాల దగ్గరికి అక్కడ తిరిగి మందులు పెట్టిరా అది దాన్ని ఏమేమో చేసిరంట మేడం. ఎవరిని? నిన్న అతన్నా? ఆయనకు. నా కుక్క కూడా కేర్ చేస్తలేరు మేడం. మళ్ళీ వచ్చినాక పెళ్లి చేయమని చెప్పారు. మీ ఇంటికి వస్తే పెళ్లి చేసింది అప్పుడు మేమేమనమని కులపోలు చెప్పారు మేడం. కులం ప్రకారంగా మా ఇంటికి వచ్చి నేను నాకు పెళ్లి చేస్తారా చేసి చచ్చిపోతా లేకపోతే అన్నాడు మేడం. అంటే మా మేనబావ మా సొంత మేనబావ కాదు మేడం. ఈయన మా పాలోళ్ళు. అదేలేమ్మా దూరం నాకు 4 మేనత్తలు ఉంటారు, మా మేనబావులు కాదు మేడం. అదేలేమ్మా. అయితే ఇక అందరు కలిసి అంటే మా సొంత మేనత్త కొడుకులు మా మేనమామలు వాళ్ళు వీళ్ళు వచ్చి జరుగుట వెంకటేశ్వర్ల గుడిలో పెళ్లి చేసిరు మేడం. ఆయన ఇష్టంతో ఆయన ఇష్ట ప్రకారమే చేసిర్రు. చేసినాక పెళ్లి చేసినాక పత్రికలు ఇచ్చినాము, ఊర్లో పోయి చెప్పినాం. అన్ని అయినాక ఏమనలేదు. మళ్ళీ మా చిన్న ఆయన ఏం చేసిండు, మళ్ళా లాయర్ని పెట్టి నన్ను ఇట్లా అన్నది కదా, నన్ను ఇంతమంది పుట్టిండు అన్నాక నా కొడుకు ఎట్లా సంసారం చేయనిస్తా అని మళ్ళా కోర్టు కేసు అంటే వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చిర్రు.
ఎవరు మీ అత్త వాళ్ళ? మేము అది మేమే చేసి పెట్టినాం మేడం. వాళ్ళు గడికి గుంజుకొని పోతురు, ఆ పిల్లగాన్ని దాచి పెడుతురు అని చెప్పి నాకు ఆ ఫోటోలు పెళ్లిళ్ళ ఫోటోలు తీసినాక అప్పుడు నేను ఆయనను ఇష్టపడ్డా మేడం. ఆయన అప్పుడు చూసినా మేడం నేను. ఓకే అమ్మా. అప్పుడు ఆ పెళ్లి అయినాక ఎన్ని రోజులకో నేను ఆ ఫోటోలు అన్ని మా ఇంట్లో తెచ్చి పెట్టిరు. మా నాయనగిన లాయర్ని పెట్టిండ్రు. ఎందుకంటే వీళ్ళు పంచాయతీలకు ఇంట్లో పెళ్లి చేసినాక ఒక తీరు మాట్లాడుతున్నారు, ఇంకొక ఆమె చేస్తే మేము పెళ్లి అయినామంటుర్రు. సరే, పెళ్లి అయిన తర్వాత నువ్వు చెప్తున్నది ఏంటంటే అతను ఇంకొకసారి వస్తే కనుక మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, అతన్ని కంట్రోల్ చేస్తామని పెద్ద మనుషులు అన్నారు. కానీ అతను కంట్రోల్ అవ్వలేదు. అతను రావడం వల్ల మీ ఇద్దరికి మీ చుట్టాలు కలిపి పెళ్లి చేశారు. కానీ వాళ్ళ అమ్మని మీ నాన్న ఇన్సల్ట్ చేశాడు కాబట్టి, పరువు తీశాడు కాబట్టి, నా కొడుకుతో ఈ అమ్మాయి ఎలా కాపురం చేస్తుందని వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి దాచేస్తూ ఉందా? సరే, మళ్ళీ ఎట్లా దొరికాడు? మీరు కాపురం చేశారా లేదా? మీకు పిల్లలు పుట్టారా? ఆయన 5-6 సార్లు వచ్చి నేను చచ్చిపోతే నాకు వేరే పెళ్లి చేస్తాం అంటారు. నాకు జరిగింది, నాకు ఈమె చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఈమెనే ఇష్టం అని చెప్పిండు మేడం. అందరూ చెప్తే ఎదురుగుట్టలు తీసుకుపోయి చేసిండ్రు. ఫోటోలలో కూడా మంచిగా నవ్వుకుంటా మంచిగా ఉన్నాను మేడం. నేను ఎట్లా దిగిందో నాకు తెలియదు మేడం. వెంటకి చూసి నా ఫోటోలు కూడా మంచిగా ఉన్నాయి మేడం. అబ్బా సూపర్. ఫోటోలు చూసినాక నేను ఆయన మీద ఇష్టపడ్డా. ఏ అందంగా ఉంటాడా ఫోటోలో? ఫోటోలు మంచిగా ఉన్నాడు మేడం. నిజంగా కంటే డైరెక్ట్ గా నచ్చలేదు కానీ ఫోటోలో నచ్చాడా అండి మీకు? ఫోటోలు నచ్చిన మేడం. ఎందుకో పెళ్లి ఫోటోలు చూసినాక మంచిగా ఉన్నాయి. అదే ఎంత మంచిగా ఉన్నా, నేను అందరు అంటారు ఎంత మంచిగా ఉన్నావు చూడు ఇప్పుడు మీ బాలబావ చేసుకున్నా అంటే నేను అప్పుడు ఆయన మీద ఇష్టపడ్డా మేడం. ఓకే అమ్మా. తర్వాత ఏమైంది? నెక్స్ట్ దూరం అయిపోయింది మేడం. ఆయన తీసుకుపోయిండ్రు. మళ్ళా 15 రోజులకు 4 రోజులకు వస్తుంటే ఏమైందంటే ఇట్లనే కొట్లాటలు అవుతుంటే సపరేట్ ఇది అంతేందని ఇక మాకు మా చుట్టాలు ఏం చేసి లాయర్ని పెట్టినాం మేడం. పంజగుట్ట నుంచి లాయర్ని పెట్టినాం. లాయర్ని పెడితే కోర్టు ఈయన న్యాయం పడే కోర్టు కూడా మా బొండిపల్లికాడ తిరిగితే బొండిపల్లికాడ నా దగ్గరనే కూర్చున్నాడు వచ్చి. నువ్వు లాయర్ చెప్పినట్టు నువ్వు ఎవరు చెప్పినట్టు నాకు అది అని చెప్పిండు. తర్వాత ఏమైందమ్మా? మీరు ఇంతకీ కాపురం చేశారా లేదా? మేడం కోర్టు పోయినాక కోర్టులో ఏం చెప్పిందంటే పెళ్లి అయిందా అంటే చిన్నగా ఉన్నప్పుడు అయింది అని చెప్పిన. చెప్తే నా లాయర్ ఏమంటుండు కాలేదని చెప్పు అట్లా చెప్పొద్దు అంటే మా నాయన అట్లా చెప్తారని అన్నాడు. నువ్వు అట్లనే చెప్పాలి, ఇక్కడ అట్లా చెప్తేనే కేసు అవుతుంది, అది చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళదు అది అని చెప్పిండు మేడం. ఆహా, నీకు ఫస్ట్ మ్యారేజ్ అయిన సంగతి చెప్ప, మాకు కాలేదనే చెప్పు. ఈ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్, మీ మేనబావతో అయిందే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పమంటున్నాడు. అదే అంటుండు. మేమేమో అట్లా కాదని చెప్పిండు మా నాయన. మా చుట్టాలు ఎవరు ఒప్పుకోలే మేడం. ఒప్పుకోకపోతే లాయర్ అంటే ఇట్లా అంటే నీకు కేసు కాదు ఏం కదా పక్కకు జరిగిపోయింది మేడం. మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే పక్క జరిగితే మా నాయన అన్నాడు అయితే అని చెప్పినా కానీ నాకు ఇప్పటికి కూడా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు మేడం. నాకు అప్పుడు మారడబల్ అయిన మీదనే నాకు ఇష్టం ఉండే మేడం. నేను ఆయన దగ్గరికి పోతే 8 ఏళ్ళకైనా అనుకున్నా మేడం. ఇప్పుడు సమస్య ఏంటండి? కొంచెం క్లుప్తంగా చెప్పండి. అసలు ఏంటి సమస్య? మీకు ఏం కావాలి? అవును మేడం, నేను పెళ్లి చేసుకున్న కోర్టులో పోయినాక అబద్ధం చెప్పమంటే చెప్పిన మేడం. చెప్తే ఆ కాగితం తీసి పెళ్లి అయిందని చెప్పి పత్రిక వేసింది మేడం. వేస్తే మళ్ళా వేసినాక మళ్ళా కేసు కొట్టేసిరా ఏమైంది నాకు తెలియదు మేడం. ఆ కేసు గురించి మా నాయనకే తెలుసు, నాకు ఏం తెలియదు మేడం. మళ్ళా బయటికి వెళ్ళగానే మళ్ళా వచ్చి నా దగ్గరనే కూర్చుంటాడు మేడం. కూర్చుంటాడు. సరే అమ్మా, మీతో కాపురం చేశాడా? మీకు పిల్లలు పుట్టారా? కాపురం చేసిండు మేడం, నాతో కాపురం చేసిండు కొద్ది రోజులు. మళ్ళీ అప్పుడప్పుడు 15 రోజులకు 4 రోజులకు 20 రోజులకు వస్తుండు, డ్యూటీ మీద పోతుందని చెప్పిండు మేడం. మీ అమ్మ పద్ధతి మంచిగా లేదు, మీ అమ్మ చేసి మాత్రం నేను నా బిడ్డను తోలియను 100 గజాల జాగిచ్చిండు మేడం మా నాయన. ఎందుకు ఎప్పుడన్నా మీ అత్తగారి ఇంటికి వెళ్ళావా నువ్వు? మా నాయన పంపేయండి అన్నాడు. వాళ్ళ అమ్మ సంగతి మీరు ఒకసారి ఇంకోటి చేసుకోరు మేడం. వాళ్ళ అక్క అదే పని చేస్తారు మేడం. చేశారమ్మా. ఇప్పుడు ఇతను కావాలి అని నువ్వు కూడా అనుకున్నావు. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నా అతను నీతో వచ్చి కాపురం చేస్తున్నాడు. ఎంతమంది పిల్లలు మీకు? మా నాయ అప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్తారు అంటే ఒకటే బిడ్డ మేడం. అప్పుడు ఏం చేస్తారు అంటే పెద్ద మనుషులు ఆమె ఎన్నేళ్ళు నా బిడ్డని ఇప్పుడు నేను దోలి అది మంచిగా లేదు క్యారెక్టరు. అక్కడ దోలిస్తే నా బిడ్డను ఏం చేస్తారేమో. ఆమె పెద్దగా అయ్యి ఆమె తెలివి వచ్చినాక ఆమె వస్తుంది. వచ్చే వరకు నా బిడ్డను నేను పంపాను. ఆయన్నే వచ్చి ఉండేటట్టు అయితే ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు మేడం. ఒక 100 గజాలు జాగిచ్చి రూమ్ ఇచ్చిరు. వాళ్ళ అమ్మని చూసుకొచ్చుకొని నువ్వు ఆమెను చూడని చెప్పారు. ఓకే, ఆయన వచ్చాడా? చెప్తే 100 గజాలు జాగిస్తే ఈయన పేరు నా పేరు ఆయన పేరే ఉన్నది మేడం అందులో ఫస్ట్ లో. అయితే ఈయన ఏం చేసిండు
డ్యూటీ మీద పోతున్నా అని ముందుగా చూసిన ఆమె దగ్గర పోయినాడంట మేడం. ఓహో ఆడ పోయి ఆమె అలా గోదాములు అవి సంచులు కుడతారు మేడం గోదాములలో. నీతో ఇతనేమో నిన్ను లవ్ చేశాడు, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ అమ్మ ఏమో వేరే సంబంధం చూసింది. ఇక నీతో కాపురం చేస్తూనే ఆవిడ దగ్గరికి కూడా ఇలా ఆవిడ పెళ్లి చేసేసుకున్నాడా? ఆమె పెళ్లి చేసుకోవాలంటే మేడం ఇప్పుడు మొన్న కూడా అడిగినాం, ఎప్పుడు చూసినా దేవుడి మీద ఒట్టు తిన్ను అంటే నాకు తెలియదు మేడం, ఒట్టు తిన్నాడు మేడం. మా నాయన ఒక 2-3 ఏళ్ళు అయినాక మా నాయన ఏమన్నాడు, నా బిడ్డలు వేరే పెళ్లి చేస్తా వద్దన్నాడు. అంటే వీళ్ళు పిల్లలు అయ్యింది సంగతి నాకు తెలియదు మేడం. ఎవరికి? అతనికి ఆల్రెడీ ఆవిడతో పిల్లలు కూడా అయ్యారా? ఆమె పిల్లలు అంటే నాకు ఒకసారి కడుపు అయితే దావకుండా పోయినా నాకు తెలియదు మేడం ఏమైందో. ఆవిడతో ఎంతమంది పిల్లలు మీ ఆయనకి? ఆమెకు 2 బిడ్డలు, ఒక కొడుకు మేడం. 2 బిడ్డలు, 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఆమె బాగానే ఉంది మేడం. ఆమె పెద్దగా ఉండి ఆమె నేర్చుకొని తిరుగుతుంది మేడం. అప్పుడు నేను నాకు సరిగ్గా తెలియదు కదా మేడం, ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నా నేను, తెలియదు. సరే, ఇప్పుడు మీ ఆయనకి 2 పెళ్లిళ్ళు అయినట్టు లెక్క. మీ మేనబావకి, నీకు 2 పెళ్లిళ్ళు అయినాయి, మీ మేనబావకి 2 పెళ్లిళ్ళు అయినాయి. నీకేమో ఒక అతనితో పెళ్లి అయింది, అది విడాకులు అవ్వలేదు, నువ్వేమో మేనబావం చేసుకున్నావు. మేనబావేమో ఒక ఆవిడ చేసుకున్నాడు, ఆవిడని వదలలేదు, 3 పిల్లలకి అన్నాడు, నిన్ను చేసుకున్నాడు. మీరిద్దరు కలిసి ఎప్పుడు కాపురం చేశారు? ఎంతకాలం కాపురం చేశారు? కాపురం చేసిన మేడం, మస్తు రోజులు కాపురం చేసిన, వచ్చిపోతుంటాడు కానీ నన్ను ఏమనేది కాదు. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కు నా డ్యూటీ, నేను డ్యూటీ చేస్తున్నా మేడం, డ్యూటీ పర్మనెంట్ అయింది బిఎన్జి పురుషులా. నేను డ్యూటీ పోతే నాకు డ్యూటీ పర్మనెంట్ అయినాక నా డ్యూటీ పోనిస్తలేడు మేడం. నా పెళ్ళ నేను దోలుకొచ్చుకుంటే మా ఆయన అన్నాడు, నేను దోలేను, నా బిడ్డను వేరే చేస్తాను, నువ్వు అన్ని పిచ్చి చేస్తున్నావు, ఎక్కడెక్కడ పిల్లలని అంటున్నావు అంటే ఏదో కథ ఊర్లో ఇరుకైతుంది మాకు, వద్దని మా నాయన అన్నాడంట మేడం. నాకు ఈ కథ తెలియదు. అయితే నా బిడ్డకు ముందుగా ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఏమన్నా అంటే చచ్చిపోతుంది ఏమో, ఫోటోలు చూసుకొని నేను ముడుచుకుంటా, రోజు ఆ ఫోటోలు పెట్టుకుంటున్నా మేడం, ఒక దేవుని గుళ్ళో పెట్టుకున్నట్టుగా. 30 ఏళ్ల క్రితం ఫోటోలు ఉన్నాయా నీ దగ్గర? 40 ఏళ్ళు అవుతుంది నీ పెళ్ళై. అప్పుడు ఉండే, ఇప్పుడు ఎక్కడెక్కడ పోయినా మేడం, కిరాయిలో ఆ ఇంట్లో పెడితే. సరే, లాస్ట్ గా ఇప్పుడు మీ అమ్మాయి వయసు ఎంత? మా అమ్మాయికి 32 ఉంటుంది మేడం. పెళ్ళి అయిపోయిందా మీ అమ్మాయికి? 32 అంటే ఈయన మళ్ళీ మా ఫిగర్ పెళ్లి కాలే మేడం. ఆమె చదువుకుంటున్నాయి, కూరగాయలు అమ్ముతుంది మేడం, 2 పిల్లలని చదువుకుంటున్నాను. నాకు కూడా. నీకు 2 పిల్లలా? నాకు 2. అయితే ఈయన ఇప్పుడు చెప్తాను మేడం, ఈ పిల్లలు వచ్చి కాపురం పెట్టుకొని అలాగే నేను మా నాయన పంపించానంటే మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి ఈమెకి ఎక్కడన్నా పొలం రాసిరు, నాకు మీ బిడ్డ ఎప్పుడు వస్తే ఆమెకి ఇల్లు ఆస్తి మొత్తం ఆమెకి, కానీ అప్పటి వరకు ఆమెకి ఏమి ఉండదు అని చెప్పిండు. అని చెప్పిరంటే నాకు తెలియదు ఆ సంగతి మేడం. వెంక తిరిగి కాయగాలు చూసినాం మేడం, వెంక తిరిగి నా బిడ్డ పుట్టినాక చూసిన కాయగాలు. మా నాయన కింద మీద ఉన్నాడు మేడం. మా నాయనకు ఒక 5-6 ఏళ్ళు చాలా బాగాలేదు, దవాఖానలు తీసుకుంది, క్యాన్సర్ గడ్డ అయింది లోపల. ఇంకా అయితే రక్తం కట్టి అట్లనే చచ్చిపోయింది మా నాయన. మా బిడ్డ కడుపున్నప్పుడు చచ్చిపోయిండు. అయితే నాకు తాగు వచ్చింది మేడం, నాకు తెలియదు. 3 నెలలు కడుపున్నప్పుడు నాకు తాగు వచ్చింది. తాగు వచ్చి అప్పుడు తీసిండు మేడం, నిన్ను మీ నాయన మీ అమ్మ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టపడి చేసుకుంటానని, నేను ఇష్టపూర్తిగా చేసుకుందాం అనుకుంటే నన్ను 20 మంది పుట్టిన నువ్వు ఎటు కాకుండా ఎంత మా అమ్మ ఎట్లా తిరిగిందో మా అమ్మ లెక్కనే నువ్వు కూడా అట్లనే బస్సు. నీ వయసు అంతా కొవ్వు అంతా కరిగిపోయి ఎవరు తీదకుండా ఎవరి దగ్గర పోకుండా ఎటు కాకుండా నీ జీవితం అట్లనే కావాలని నేను ఇన్ని ఏళ్ళకు సరిగ్గా నీతో ఉండలేదని చెప్పింది మేడం. అప్పుడు నాకు తెలియదు మేడం. అప్పుడు ఎందుకు అంత కక్ష కట్టాడు మీ నాన్న? అలా బిహేవ్ చేయడం వల్ల నీ మీద కక్ష కట్టాడా మీ ఆయన? కక్ష కట్టింది మేడం, నాకు తెలియదు మేడం. మా సంగతి నా బిడ్డ కడుపున్నప్పుడు తెలిసింది మేడం. నీ సంగతి తెలియదు మేడం. నేను చెప్పమని చెప్తా మేడం, పైన చెప్పమని చెప్తా, నాకు తెలియదు. ఇప్పుడు లాస్ట్ గా వచ్చి అతను ఎంతకాలం అయిందమ్మా మీ ఇంటికి? ఆయన వస్తూనే ఉంటాడు మేడం. వస్తున్నాడు. మీకు ఒక్క నిమిషం అమ్మా, మరి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు? 32 ఏళ్ళు అంటున్నావు. నా బిడ్డ సంగతి చెప్తా మేడం. పిల్లలు చిన్న నా బిడ్డ కలిసి ఉన్నప్పుడు అందరూ పెళ్లికి మా నాయన చచ్చిపోయినాక మా నాయన దగ్గర పోతే వచ్చిన వాళ్ళు అందరు మేడం అరే కావాలా నీకు మొగలు సంవత్సరం అందరు తిట్టుడు మేడం. నన్ను కరెక్ట్ ఉన్నామా ఒక్కరు చూడలే మేడం. ఘోరంగా జీవించిన మేడం.
అదే అమ్మా, అట్లా అంత కష్టం ఉన్నా కూడా నువ్వేదో రకంగా అతను ఒకసారి పెళ్లి చేసుకున్నావు కదా అని అతనితోనే సర్దుకోవడానికి చూసావు. అతను ఆల్రెడీ వేరే ఆవిడ చేసుకుని 3 పిల్లలకి అన్నారు. ఇతనితో నీకు ఎంతమంది పిల్లలు? అయితే ఆయన ఏమంటుండే మేడం, ఒక్క మాట అంటుండు. ఆయన ఏమంటుండంటే నిన్ను ఎట్టు వాపు చేస్తా, మా అమ్మ ఎట్లా బతికింది అట్లా చేస్తాను నన్ను అన్నాడు. ఓకే, మీ అమ్మ ఎలా బతికిందో అలా బతకమనే నిన్ను శాపనార్థాలు పెట్టాడు, అది వేరే. అసలు నీకు ఎంతమంది పిల్లలమ్మా? మేడం ఇది బంద్ అయిపోయింది మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? నా పిల్లల గురించి చెప్తా మేడం. అయితే నా బిడ్డ పుట్టింది మేడం. 3 ఏళ్ళు అయినాక నా బిడ్డ చచ్చిపోవాలని ఊకే అంటున్నా. నేను చేసిన వద్దు, ఒక ఆయన భార్య బాగలేదంటే ఆయన చేసుకున్నా మేడం. వద్దని నాకు ఈయన వద్దు. నాకు ఇంటికి పోయినా మేడం, మా బిడ్డ కడుపున్నప్పుడు ఇంటి వరకు 3 పిల్లలు నేర్చుకొని ఇంట్లో వన్నది మేడం. ఏమ్మా గుండెలు బాదుకునేలాగా ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నీకు ఫస్ట్ ఒక పెళ్లి అయింది, రెండో ఇతనితో పెళ్లి అయింది, నా నుంచి పిల్లలు ఎంతమంది అంటే ఎందుకు గుంజుతున్నావు అటు ఇటు? అవునమ్మా, అతను నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు, నువ్వు అతన్ని సెకండ్ పెళ్లి చేసుకున్నావు. అతనికి ఆల్రెడీ ఉన్న భార్య దగ్గర పడుకోగానే నీ గుండె పగిలిపోయి నువ్వు ఇంకొకటి తగులుకున్నావా? మళ్ళీ వాళ్ళతో ఎంతమంది పిల్లలు? మూడో అతను ఎంతమంది పిల్లలు? నాకు ఎందుకంటే నాకు ఆయన ఇష్టం లేదు. ముందు వల్ల నేను ఎంతో ఇష్టంగా చేసుకున్నా మేడం. నేను 2 ఏళ్ళు 11 ఏళ్ళు. సరే అమ్మా, ఇప్పుడు మూడో ఆయన పంచాయతీ ఏంటో చెప్పు. అయితే బిడ్డను మేము పంపిలే మేడం, వేరే పెళ్లి చేసుకున్నా. నేను కొడుకు పుట్టిండు, ఆయన పంపి నాకు వద్దని చెప్పి పిల్ల పేరు కూడా తీసేసిన, వాళ్ళ నాయన పేరు కూడా. మీ అమ్మాయికి వాళ్ళ నాన్న పేరు తీసేసావు, నువ్వు మూడో అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని ద్వారా నీకు ఒక కొడుక? కొడుకున్నాడు మేడం. ఇంకా తర్వాత అతనితో ఎంతకాలం కలిసి ఉన్నావు? ఈయన ఏం చేస్తుండు, గడికి ఏడ కిరాయి ఆయన వచ్చి నేను ముందుగా నా ఇష్టంగా చేసుకున్నాగా నువ్వేంది అని ఆయన నిలబొట్టేసింది మేడం. అతనితో మూడో అతనితో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసావు? ఆయనతో 2 ఏళ్ళు చేసిన. 2 ఏళ్లలో ఓ బాబుని కన్నావా? మీ అబ్బాయి వయసు ఎంత? నా కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి? 28, 29 ఉంటాయి మేడం. మీ అబ్బాయి కన్నా పెళ్లి అయిందా? 25, 26 ఉంటుండొచ్చు. ఇవకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పెద్ద. అవునమ్మా, మీ అబ్బాయికి పెళ్లి అయిందా? మా అబ్బాయికి కూడా పెళ్లి కాదు మేడం. ఈయన పెళ్లి చేస్తామని పిల్లలు చూస్తున్నాం. చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈయన 7 ఉంటే అడిగి వస్తుంది మేడం. మీ అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, మీ అబ్బాయికి పెళ్లి అవ్వలే? ఎవరు పెళ్లి ఎక్కడ మేడం? అమ్మాయికి ఎందుకు పెళ్లి అవ్వలేదు మేడం? ఎట్లా అయిపోయింది అంటే మేడం, మరి ఈ పిల్లలు పిల్ల పెద్ద మనిషి అయినాక ఈ పిల్లకు వేరే అని తెలియదు మేడం. తెలియకపోతే నేను వేరే చేసుకున్న పేరే పెట్టినా, వాళ్ళతో ఉన్నాం, మేము అట్టే ఉన్నాం. ఇక మేము నా పిల్లలు ఇద్దరిని పెట్టుకుని నాకు ఒకరు వద్దు. అమ్మా, ఈ మూడో అతను కట్ అయిపోకుండా నీకు 20 ఏళ్ళు అవుతుందిగా? అయిపోయింది, 25 ఏళ్ళు అవుతుంది మూడో అతను కట్ అయిపోగా. అయినా గానీ రెండో అతను మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను హింసిస్తున్నాడు, ఇంతేనా? హింసిస్తున్నాడు కాదు మేడం. మా కొడుకుని ఏం చేస్తుండంటే, ఎవరిని కుట్టినవరా నువ్వు? ఫస్ట్ వచ్చినప్పుడేమో బిడ్డకి. సరే, అతను ఇంటికి ఎందుకు రానిస్తున్నావమ్మా? నువ్వు మూడో అతన్ని చేసుకున్నావు మేడం. మేడం నేను అసలు ఇంతవరకు కూడా మేడం నన్ను ఇప్పటి కూడా పోలీస్ స్టేషన్ లో కొట్టింది మేడం. మల్లన్న కాలనీలో పేస్ట్ 1 కళ్ళకోయ దగ్గర. మీరు ఒక్కసారి ఆ కాలనీలో పోయి చూడండి మేడం. ఒక 20 సార్లు కొట్టింది మేడం. మొన్న కూడా గొంతు పట్టి ఆయన పెళ్లి వేసుకుంటే ఆయన తప్పుకుంటుందంట. ఎవరు కాపురం చేయదు, వెట్టు కాకుండా అట్లనే అంటే నలిగిపోవాలంట. ఎవరు మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? ఇచ్చిన మేడం. పోలీస్ స్టేషన్ ఈ పిల్లని కూడా నా బిడ్డ నాకు కావాలని తీసుకుపోయి నేను సర్టిఫికెట్లు మార్చిండు మేడం. ఆయన ఆధార్ కార్డు మార్చుకుంటూ నేను నాకు ఆ వంశం వద్దు, నాకు ఆ 3 పిల్లలని చూసినప్పుడే నా మనసు. మీ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా వాళ్ళ నాన్నతో? వెళ్ళిపోయింది మేడం. ఇక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీ అమ్మాయి మీ దగ్గర నుంచి దూరంగా ఉండి? 3 ఏళ్ళు అయిపోయింది మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉండు మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చి కొడుకుకి ఓన్ కుట్టినాం అన్న వరకు మా కొడుకు మస్తు ఏడ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా పెరుగుతుంది మేడం. ఆయన మీ అబ్బాయి వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? మా అబ్బాయి వెళ్ళిపోయి ఇప్పుడు మా బిడ్డ 12 ఏంటంటే మా కొడుకు 17 ఏళ్ళ నుంచి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉండి వాళ్ళ దగ్గర పని చేస్తుండు. అప్పుడప్పుడు వస్తాడు, ఇక నన్ను తిడతాడు, ఆమెను తిడతాడు. ఏం బతుకుతున్నారు అయ్యాను పోతున్నావు, వాడు ఆ పేరు పోవద్దంటే ఆడొచ్చి పోతుంటాడు. మీ అమ్మాయి ఏమో 3 ఏళ్ల నుంచి నీ రెండో భర్త అయినా ఆవిడ నాన్న దగ్గర ఉంటుంది. నీ క్యారెక్టర్ తెలిసి ఆయన తిట్టిన తిట్లకి నీ కొడుకు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 17 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నాడు. మీ నాన్న ఏదైతే మా కూతురు పతివ్రత మీ ఇంటికి పంపించను అని మీ అత్తను తిట్టాడో, తీరా చూస్తే నువ్వు అలాగే ఉన్నావు, నీ కొడుకు నిన్ను తిడుతున్నాడు. అట్లా ఇక
ఎప్పుడు తింటుండే మేడం. నా కొడుకు సరే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఇల్లు ఎలా గడుస్తుంది? నీ ఇంటి ఖర్చులు గాని నీ ఖర్చులు గాని ఎలా గడుస్తున్నాయి? మేడం ఈ పిల్లను మేము పంపించమని చెప్తే అన్ని సర్టిఫికెట్లు మార్చిండు మేడం. కాలు మొక్కిండు. నేను నా బిడ్డను నేను చూసుకుంటా, ఇప్పటి నుంచి నేనేమన్నా నేను వేరే నేను చేసుకున్నా, నాకు సంబంధం లేదని చెప్తే మంచిదాన్ని వచ్చింది మేడం. ముందుగా వచ్చినప్పుడు తెల్ల బొట్లు పెట్టుకొని ఏదో దేవుళ్ళ లెక్క భక్తుల లెక్క వచ్చిండు మేడం. తర్వాత మల్లన్న కాళ్ళకి వచ్చి మొత్తం ఆ కాళ్ళని మొత్తం నా పెద్ద భార్య అని మొత్తం చెప్పేసిండు మేడం. మొత్తం చెప్తుంది మేడం. నేను నాకు తెలియదు. సరే అమ్మా, నీకు ఎట్లాగో మూడో అతను లేడు, ఆయన కట్ అయిపోయాడు. ఈయన ఆల్రెడీ నా పెద్ద భార్య ఈవిడ నా భార్య అని అందరికీ చెప్తున్నాడు. మంచిదే కదా. ఇప్పుడు నీ కష్టం ఏంటి? నువ్వు ఒక లాయర్ని కలవాలని ఎందుకు అనుకున్నావు? నీ కష్టం ఏంటి? మేడం నేను చూడలే మేడం. నీకు అర్థమైతే నేను నరకం అనుభవించిన మేడం. నువ్వు పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు. ఒక్క నిమిషం అమ్మా, పోలీస్ స్టేషన్ కేసులు సరిగ్గా వేయవు. అతను జైలుకు పంపించాల్సిన సందర్భంలో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసులు వేయవు. అతని హెరాస్మెంట్ చేస్తుంటే తన్నులు తింటున్నావు, కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తున్నావు వస్తున్నావు తప్ప ఇక్కడ నీ ఇద్దరు పిల్లలు లేరు, నీ ముగ్గురు భర్తలు లేరు. మేడం కేసు పట్టించుకోవట్లేదు మేడం. నేను పిట్రోలు పోసుకొని ఈయన అన్నాడు, ఈయననే ఇష్ట ప్రకారం చేసుకుంటూ నేను ఆయన ఎంబడి పోలేదు. నేను ముందుగా పెంట్లో నన్ను బదలం చేస్తుండే అని అంటే పిట్రోలు పోసుకొని చచ్చిపోతా అంటే వాళ్ళు జైలుకి వేస్తున్నారు మేడం. పెద్దబాద్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అప్లై చేస్తారు. ఎంతకాలం అయింది కేసు వేసి? 3 ఏళ్ళు అవుతుంది మేడం. ఓకే. నీకు నెల భరణం కావాలి, మెయింటెనెన్స్ కావాలని ఏమన్నా వేసావా వేయలేదా? ఏం నాకు కొట్టాలని లేదు మేడం. నేను ఏం చదువుకోలేదు, ఏం లేదు మేడం. సరే ఇప్పుడు నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం లేదు మేడం. కూరగాయలు అమ్ముకుంటూ ఇప్పుడు కూడా కూరగాయలు తెచ్చింది మేడం. ఏదో చూడు మేడం, నేను ఇప్పుడు నా కొడుకు చంపేసంగా మా అమ్మ చచ్చిపోయింది. మా కొడుకును అంత పెద్దగా అయినాక పోయి ఎవరు కుట్టినవరా, ఎంతమంది కుట్టినవరా అని మా కొడుకుని తిడితే మా కొడుకు నన్ను చూస్తారా మేడం. నా కొడుకు కూడా ఎలా కొట్టేసి నా కొడుకు దగ్గర కొట్టి బిడ్డను తీసుకోపోయినా నా కొడుకు దగ్గర కొట్టే కొడుకును ఎలా కొట్టేసింది మేడం. ఒక్కదాన్నే ఉంటున్నాం మేడం. ఇప్పుడు జాగ అమ్మిన మేడం. జాగ అమ్మితే ఏమేమో కాగితాలు 2 లక్షల దాకా తీసుకున్నాడు. వాళ్ళు అయ్యే తీసుకొని 30,000 ఒకటి 3,000 ఒకటి పేపర్లు ఊర్లో. సరే అమ్మా, ఇప్పుడు నీకు ఏం కావాలి? నీకేమి కష్టం వచ్చింది? నీ కష్టం ఏంటో చెప్పండి. సరే అమ్మా, నీకేం కావాలి? నీకు ఏ సలహాలు కావాలనుకుంటున్నావు? నాకు ఒక్కటే కాదు మేడం. నా బిడ్డను తీసుకుపోయింది మేడం. పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే తండ్రి పెళ్ళేదాకా ఆయనది గవర్నమెంట్ డ్యూటీ మేడం. నా బిడ్డను తీసుకోవచ్చు, నా పెద్ద భార్య బిడ్డను తీసుకోవచ్చు, ఆమెకు భాగం అన్ని ఇస్తా అని చెప్పి రాసి ఇచ్చింది మేడం పోలీస్ స్టేషన్ లో. ఓకే. మీ అమ్మాయి ఇప్పుడు అతని దగ్గర ఉంది, అతను మీ అమ్మాయికి ఆస్తి ఇచ్చాడు, బాగానే ఉంది కదా? కాగితం ఒక్కటే ఇచ్చింది మేడం, ఏం లేదు. ఓకే. అయినాక పైసలు ఇస్తాను, అప్పటిదాకా నేను ఇప్పుడు ఇయ్యనని అంటే ఆ మనిషి తీసుకుపోయి తీసి పంపించారు మేడం. ఓకే. ఆమెను పంపిస్తే ఆమెను ఇక అలాగే పెట్టింది కానీ ఎప్పుడో చచ్చిపోతా అది అని చెప్పి అది పైసలు ఆగిపోయినాయి అంట మేడం. రిటైర్మెంట్ ఆగిపోతే ఆ పిల్లకి ఏం చెప్పి అలా పెట్టుకుంటు కదా, చాయ్ తాగొద్దామని తీసుకోపోయిందంటే అలా లాయర్ తెలుసంటే లాయర్తో ఏం మాట్లాడకుండా మీ నాయన నీకు ఇస్తాడు, ఆమెకి ఇస్తాడమ్మా, నీకు ఇంత ప్రాణంగా చూస్తుంది కదా మీ నాయన అని లాయర్ చెప్పిందంట. నాకు ఏం చేసిందో తెలియదు. ఆ రిటైర్మెంట్ పైసా కూడా వచ్చిందంట మేడం. రిటైర్మెంట్ పైసా ఇయ్యలేదు, ఏది ఇవ్వలేదు మేడం. మేము ఉన్నది ఆ పిల్లకి ఇంత నేను జాబ్ కొనిచ్చిన మేడం. 70 గజాల నేను కంపెనీ బంద్ అయింది మేడం. బంద్ అయితే చెరు ఒక 70 గజాలు జాగు ఉన్న మేడం. నా బిడ్డకు 70 గజాలు, కొడుకు 70 గజాలు కొన్న మేడం. కొంటే ఆ 70 గజాలు తీసుకొని అమ్మిన ఆ లాయర్ ఏమన్నాడు, పిల్ల పేరు మీద జాగు ఉండొద్దు అన్నాడు. మా దగ్గర కూడా ఒక్క పైసలు లేదు మేడం. కోర్టుకు పెట్టాలా తిరగాలంటే ఈయన కోర్టుకు అయ్యింది, నేను నా బిడ్డ నేను కోర్టు నుంచి తీసుకుపోతా అని చెప్పింది మేడం. చెప్తే అన్నది నేను అన్నా నాకు వద్దు, నా పిల్లలను నేను చూసుకొని బతుక, నాకు ఎవ్వరు వద్దు, నా బిడ్డకు తండ్రి వద్దు, ఏమొద్దు. అది పోయినాడు ఆయన పేరు రాసిన మేడం, ఆ రాజాన్ని రాసిన మేడం, అదే పేరు ఉన్నది. వాళ్ళ పిల్లల దగ్గర బతకని, ఆయన పేరు మీద బతకని, నువ్వు నాకు అవసరం లేదు, నీ పేరు వద్దు, ఊరు వద్దు అని చెప్పిన మేడం. ఎంత చెప్పినా ఈనాడు మేడం. ఊరు మొత్తం అమ్మా. ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఏం కావాలి నీకు? ఒక్కటి చెప్పాలా మేడం? చెప్పమ్మా. పిల్లని తీసుకోపోయింది కదా మేడం. పిల్లని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాలి. మంచిగా తీసుకుపోయింది మేడం. మంచిగా ఉంచి మొత్తం బట్టలు ఇప్పేసుడు, పిల్ల ముంగట ఒకరోజు బట్టలు ఇప్పేసుడు. మళ్ళా ఏం చేస్తుడు, అది చికెన్ తెచ్చిండు అనుకో ఇంజక్షన్ ఇచ్చిన అన్నాడు.
ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి పిల్లకు మేము పెళ్లి చేద్దామని సంబంధం చూస్తున్నాం మేడం 2 ఏళ్ల నుంచి. చూసేసరికి అందరు వాళ్ళు పెళ్లి చేసుకొని పోయారు, వీళ్ళు పెళ్లి చేసుకొని పోయారు. నేను నీకు ₹1 ఇవ్వలేదు, పెళ్లి చేసుకొని విడిచేక్కడ ₹1 ఇవ్వలేదు, దానికి కూడా పిల్లలను అంటుండే మేడం. మీ అమ్మాయి 32 ఏళ్ళు వచ్చేయచ్చుగా తల్లి నీ దగ్గరికి. వాళ్ళ నాన్న దగ్గర ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న ఆస్తి ఇస్తానన్నాడు, ఆస్తి ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. పెళ్లి చేస్తానన్నాడు, పెళ్లి చేయలే. 32 ఏళ్ళ అమ్మాయిని తాళ్ళు కట్టేసి లోపల బంధించడు కదా. నువ్వున్నావు, నీ దగ్గరకు వచ్చేయచ్చు ఆవిడ. ఆడికి వచ్చిందనుకో మేడం, రామారంలో ఉన్నాం మేము. రామారంలో ఇళ్లలో నడుగు ఆకిట్లా వండుకొని బొరుతాడు మేడం. షాపూర్లో పిఎస్ అడుగు. ఆయన ఎంత ఆడవాడమ్మా చెప్పటోడు. ఆయన డిఎస్పీ చెప్పిండు, నువ్వు పోవద్దు, ఆ పిల్ల ఆ పిల్ల ఉండనంటే ఆడవాడమ్మా చెప్పేది. ఆడనే మంచి సార్ నేను పోను, నా పిల్లలను చూసుకుంటామని పోలీస్ టౌన్ లో చెప్తాడు. వీడికి వచ్చేమో అట్లా అంటాడు. నేను ఆయనలో కూడా పిట్టలు పోసుకొని చచ్చిపోతాను. ఎందుకు మీ అమ్మాయి వచ్చిందా రాలేదా నీ దగ్గరికి? మా అమ్మాయి రాలే, మళ్ళీ తీసుకొచ్చి పెడితే మళ్ళీ తీసుకుపోయింది మేడం. ఓకే, మీ అమ్మాయి ఎందుకు వెళ్తుందమ్మా? మీ అమ్మాయి ఎందుకు వెళ్తుంది అతనితో ఇష్టం లేకపోతే? మేడం మొన్న దాకా మంట ఉంది. ఒక 5-6 నెలల నుంచి మొత్తం ఆయన బట్టలు ఇప్పేసుడు, ఇట్లా చేసుడు. ఈ పిల్ల కూడా ఆయనకే ఇదైపోయింది మేడం. ఒక రోజు బట్టలన్నీ ఇట్లా బట్టలు వినడానికి పోతే నన్ను ఇంటికి పోమ్మని, మీ అమ్మను పోమ్మను, ఎందుకు 8 రోజులు నేను కిరాయి కట్టలే, పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళకి పోయి చెప్పారు మేడం. ఆయనకి పెళ్ళయ్యేదాకా ఆమెకు అన్నిట్లలో ఆస్తులు, అన్నిట్లలో భాగాలు మేడం. అన్ని కాయిదాలు మీకు తెస్తున్నాను, అన్ని తీసిపెట్టినా మేడం. ఆయన రాసిచ్చిన కాయిదాలు అన్ని ఉన్నాయి మేడం. నువ్వు కాయిదాలు మొత్తం చూడు మేడం. నేను కాయిదాలు చూసినాక నువ్వు నాకు న్యాయం చేసిన బిడ్డకు. మీ అమ్మాయి ఏం అడుగుతుంది తల్లి? మీ అమ్మాయి వాళ్ళ నాన్నతో లేచిపోయింది అంటున్నావు నువ్వు దరిద్రంగా. ఆస్తి కావాలంటుంది కానీ ఆయన ఆస్తి ఇస్తలేడు మేడం. ఆ పిల్లలు మొత్తం ఆయన అండర్లో చేసుకున్నాడు మేడం అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంత హీనంగా మాట్లాడడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? చెప్పాలా మేడం? చెప్పు. బట్టలు మొత్తం రక్తం అయిపోయినాయి మేడం. బట్టలు ఒక రోజు బిస్తర్లలో అది చెడ్డీలు, ఆయన బనీలు మొత్తం. కాదమ్మా, నీ కూతుర్ని మీ ఆయన రేప్ చేస్తుంటే ఆ అమ్మాయి ఊరుకుంది, ఆస్తి కోసం అక్కడ ఉందా? నేను లేను మేడం, నేను లేను. కదా తల్లి, తర్వాత వచ్చింది అంటున్నావు. ఇద్దరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారంటే ఆయన లోపలేస్తారు. ఆస్తి కోసం కక్కుర్తి పడుతున్నారా మీరు? నాకు డౌట్ వచ్చింది మేడం, నాకు డౌట్ 2-3 సార్లు డౌట్. మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్తుందా, నేను ఇప్పటికిప్పుడు వస్తాను మీ దగ్గరికి, మా నాన్న నన్ను రేప్ చేశాడండి, అతని మీద కేసు పెట్టండి అని మీ అమ్మాయి ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తుందా? మరి ఎందుకమ్మా నీకు తెలిసినట్టు చెప్తావు లేనిపోయిన మాటలని? నీకేం కావాలి? మీ అమ్మాయికి ఆస్తి ఇప్పించాలా నేను ఇప్పుడు? ఏం కావాలి? నీకేం కావాలో చెప్పు. ఆ పిల్లను నాకు దూరం చేయి మేడం, మా బిడ్డ నుంచి. ఆయన ఎట్లయిపోయిందంటే మొత్తము మీ అమ్మ అదే నేనేం చెప్తున్నాను, మీ అమ్మాయి చెప్తుందా? ఇప్పుడు నువ్వు అన్నట్లు వాళ్ళ అమ్మాయిని అంటే వాళ్ళ ఆయన రేప్ చేస్తున్నాడు అంటండి. మరి అమ్మాయి ఏమో సైకలాజికల్ గా పెచ్చదయ్యింది, కాపాడండి అని నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళానే అనుకో, మీ అమ్మాయి చెప్తుందా అవునండి మా నాన్న నన్ను రేప్ చేశాడని? ఆగమ్మా, తెలీదు పెట్టదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను కొడితే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసులు పెట్టవు, నువ్వు లాయర్ దగ్గరికి కలిసి నువ్వు కేసులు పెట్టవు. మీ అమ్మాయిని కాపాడాలి, 32 ఏళ్ళు ఉన్న అమ్మాయిని. అదేనమ్మా, మీ అమ్మాయి నన్ను నాకు పెళ్లి చేయండి అని మీ అమ్మాయితో ఫోన్ చేయించి నేను చేయిస్తాను పెళ్లి. నువ్వు చెప్పేవన్నీ ఎంత అబద్ధాలు ఎంత నిజాలో తెలుస్తుంది. మీ అమ్మాయి నాతో ఫోన్ లో మాట్లాడుతుందా? ఫోన్ నెంబర్ ఇస్తావా? ఫోన్ లో మాట్లాడతాను నేను. మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవి, నేను అడుగుతాను. నువ్వు చెప్పిన ఎంత నిజాలో, ఆ అమ్మాయి ఎంత నిజాలో. ఇదిగో ఇప్పుడు నేను వచ్చి కొడతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. ఇందాక నువ్వు మాట్లాడింది ఏంటి? మా అమ్మాయికి పెళ్లి చేయని అన్నావు. ఒక్క నిమిషం నువ్వేం మాట్లాడావు ఇందాక? మా అమ్మాయికి పెళ్లి చేయని అన్నావు, దానికి ముందు ఏం మాట్లాడావు? మా అమ్మాయిని మా ఆయన రేప్ చేశాడని అన్నావు. రేప్ చేస్తే నేను కేసు పెడతా, వాడిని జైలు పంపిస్తాను, మీ అమ్మాయి చెప్తుందా అన్నా. లేదంటే వాళ్ళ నాన్న వైపు మాట్లాడుతుంది అన్నావు. చిచ్చి నీకేం కావాలమ్మా అంటే మా అమ్మాయికి పెళ్లి చేయమ్మా అంటున్నావు. సరే మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవి, నేను మాట్లాడతానంటే లేదు మేడం మన మాట ఏనదా అంటున్నావు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు నోటుకు వచ్చినట్టు? నేను మీ అబ్బాయితో మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా?
పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? మీ అమ్మాయికి తెలియదా? మీ అమ్మాయికి జ్ఞానం లేదా? మేడం నేను పోయినప్పుడు తల్లి కడుపులకే పుట్టినట్టుగా ఉంటాడు మేడం, బిడ్డం కూడా నా ముంగట. నువ్వు చేసే పనులకి మళ్ళీ వాళ్ళని కూడా అంటగడుతున్నావు చండాలంగా. చిచే ఈ కాలు మాట్లాడడం దండగా అసలు చిరాగ్గా ఉంది. మరి ఆవిడ ఓ గంట నుంచి మాట్లాడుతుంది. నిజంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అంత. 32 ఏళ్ళు ఆవిడకి తెలియదా అమ్మా అసలు రేపా కాదా అనేది? వేషాలు. అమ్మా నువ్వు ఫోన్ చేసావు కాబట్టి నీ గురించి నువ్వు చూసుకో. మీ అమ్మాయిని ఎవడో కాపాడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయికి ప్రాబ్లం ఉంటే మీ అమ్మాయి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. నీకున్న ఆప్షన్ ఇంకొకసారి అతను నీ దగ్గరకు వచ్చి ఏదైనా గొడవ పడితే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. నీ కేసు ఎవడన్నా తీసుకుంటాడా లేదా నాకు అనవసరం. పెట్టేయండి ఫోన్, కాల్ వేస్ట్ అది. మేడం 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 ఒక్కసారి వినండి మేడం, నా బిడ్డను రక్షించండి మేడం, మీరు ఎట్లా చేయండి మేడం. అమ్మా మీ అమ్మాయి అడగాలమ్మా, నన్ను రక్షించండి అని. మీ అమ్మాయి అడగట్లేదు. నువ్వు చెప్పే మాటలకి పొంతం లేదు. నీకు ఆస్తి మీ అమ్మాయికి ఆస్తి ఇప్పించాలి. కాసేపు మీ అమ్మాయి మీద కేసు వేయించాలి మీ అమ్మాయి చేత. మేడం నేను ఎప్పుడు అనలేదు మేడం, నేనే కొట్టలేదు మేడం. నాకు ఆయన అంటే నాకు అక్కడ వాళ్ళందరూ పిల్లలు మీ అమ్మాయి నెంబర్ నేను మాట్లాడతాను. మీ అమ్మాయి నెంబర్ ఇవ్వు మాట్లాడతాను. మేడం నన్ను రక్షించండి వచ్చారు. మీ అమ్మాయి ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్తాను నేను. నాకు నెంబర్ ఇవ్వు మేడం. ఒకటి చెప్పాలా మేడం, ఇది చెప్పదు మేడం, ఎందుకంటే ఆ పిల్లకు అది కొంచెం ఆటలేక బాబులో ఉంది మేడం. మీరు ఏదైనా కిరాయికి ఉందా మీరు ఇంకో చేసుకోండి మేడం. బాలాజీ నగర్ లో 3 తాగుతాను కిరాయికి ఉంది. నేను చెప్పిన అలాగే అమ్మా, మేము ఎంక్వైరీ చేసుకుని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. ఫోన్ పెట్టండి మేడం. ఈ కాల్ విన్నాక మన వ్యూవర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, క్యారెక్టర్ లేకుండా బతికితే వాళ్ళ లైఫ్ తో పాటు పిల్లల లైఫ్ ఎంత అధ్వానంగా అవుతుంది అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. అవును, ఈవిడ మాట్లాడిన విధానం ఫస్ట్ ఏమో 12 ఏళ్ల వయసులో ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి చేశారు. ఎందుకు పెళ్లి చేశారు? ఆవిడ వాళ్ళ అమ్మ 7 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది కాబట్టి కూతురికి 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసింది. అప్పటికి ఈవిడ చెప్తున్న మాట ఏంటంటే, నాకు అసలు నేను చాలా ఇన్నోసెంట్ అండి, నాకేమీ తెలియదు. నిజమే, 12 ఏళ్ళకి ఏమీ తెలియదు. భర్త దగ్గర ఉండలేక వచ్చేసింది. వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం ఏంటి? క్యారెక్టర్. రెండో భర్త ఎవరైతే మేనబావ అని చెప్తుందో వాళ్ళు అంతకుముందు వీళ్ళ కుటుంబాన్ని దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని అడిగారట. వీళ్ళ నాన్న మీ అమ్మ తిరుగుబోతూ కాబట్టి మీకు ఇవ్వము అని రిజెక్ట్ చేసి ఇతనికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేశారు. చేసిన తర్వాత అతను వెంటపడి బతువులాడి ఊరంతా పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు ఈవిడ్ని. చేసుకున్న తర్వాత పోనీ కాపురం చేశారా అంటే, వాళ్ళ అమ్మ నన్ను క్యారెక్టర్ లెస్ అంటారా అని చెప్పి పిల్లోడిని ఎత్తుకుని వెళ్ళిపోయి ఆవిడ వరకు ఆవిడ కోర్టులో కేసులు నడిపించింది. తర్వాత ఈవిడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అత్త తిరిగిపోతూ ఆడబడుచు తిరిగిపోతూ ఇతనికి ఆల్రెడీ వేరే పెళ్ళి అయ్యింది. అక్కడ 3 పిల్లలు. ఇతనితో ఈవిడకున్నది ఒక కొడుకు. సరే, ఇక్కడి వరకు విన్నా పోనీ ఈవిడ విక్టిమ్ బాధితురాలు అని అనుకోవచ్చు. ఒక 2 ఇయర్స్కి అంటే 12 ఏళ్లకి 1 ఇయర్ తర్వాత ఇతను పెళ్లి చేసేసుకుంది. భర్తతో కాపురం చేయడం తెలియలేదు. 14 ఏళ్ల వయసులో ఈ లవర్తో కాపురం చేయడం తెలిసింది. ఊరంతా వీళ్ళిద్దరు లవర్స్, ఈవిడే వెనకబడుతుందని చెప్పారట. కానీ ఈ అమ్మాయికి అసలు తెలియదు. పెళ్లి ఫోటోలు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. చూసినాక అందగాడు అని అప్పుడు ఫీల్ అయ్యిందట. 1 ఇయర్లో పిల్లని కనింది. అంటే 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులో ఒక పిల్లని కనేసింది. తిప్పి కొడితే 2 ఇయర్స్కి మళ్ళీ 3వ తగులుకుంది. ఎందుకు అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. అతను రెగ్యులర్గా ఇంటికి రావట్లేదు. వచ్చినప్పుడు ఇతనితో ఎంటర్టైన్ అవుతుంది. నీతో నేను కాపురము చెయ్యను, నీతో నిన్ను హ్యాపీగాను ఉండనివ్వను అని అతను ఛాలెంజ్ చేశాడంటే. ఎందుకు అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని వీళ్ళ నాన్న బూతులు తిట్టాడు కాబట్టి. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. అలా అంటావా అని ఈవిడ 3వ ఆయన తగులుకుంది. ఈ 3వ ఆయనతో ఒక కొడుకుని కన్నారు. ఎంత వరస్ట్గా ఉంది, ఎంత పరిస్థితుల ప్రభావంతో ఇలా చేశారు అనడానికి ఎక్కడో అక్కడ బ్రేక్ ఉండాలి కదా. ఈ పంచాయతీ అంతా అయ్యి 28 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు చాలా అసహ్యకరమైన రిలేషన్స్తో నడుస్తూ వచ్చారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్, అంటే కూతురికి 29-30 ఇయర్స్ ఉన్న బ్యాక్ టైంలో వాళ్ళ నాన్న వచ్చి నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోతాను అని 2వ అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. 25 ఏళ్ల క్రితం ఆ 2వ అతనే వచ్చి నువ్వెవరో 3వ అతని తగులుకోవడాకని ఆయన కొట్టి పంపించాడట. ఎక్కడన్నా అసలు నాకు ఆ తండ్రి కూతురులది వింటేనే నాకు ఒళ్ళు తోడు. మళ్ళీ క్లైమాక్స్ ఏదో పెద్ద ట్విస్ట్ లాగా. నీకు ఎంతమంది పిల్లలంటే చెప్పడానికి ఎంత సాగదీసింది. తర్వాత అనేది ఏంటి, 17 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం అంటే 10 ఏళ్ల కొడుకు ఈవిని అసహించుకొని అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు.
18 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాడు, ఈవిడ తిడుతూనే ఉన్నాడు. కూతురు ఈవిడ అసహించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి ఆస్తి ఇస్తానని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు. అతని ప్రొసీడింగ్స్ నడుస్తుంటే కూతురు ఈవిడ దగ్గరికి రావడానికే ఇష్టపడట్లు. కొడుకు అసహించుకుంటున్నాడు, కూతురు అసహించుకుంటుంటే ఈవిడ వచ్చి నా కూతురికి పెళ్లి చెయ్యండి అంటే కాసేపు ఓకే అమ్మా మేము మాట్లాడతాం, పెళ్లి చేస్తానికి ట్రై చేస్తాం. లేదండి నా కూతురికి ఆస్తి ఇప్పించండి అంది. సరే అసలు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆస్తి మనం ఇప్పించేదేంటి, ఓకే సరే ఫోన్ నెంబర్ ఇవ్వు అదన్నా మాట్లాడతామంటే, మేడం అసలు మా అమ్మాయి ఓన్లీ వాళ్ళ నాన్నతోటే ఇష్టపడుతుంది, వాళ్ళ నాన్నతోటే మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న కాదని యువతలకి రాదు, కేసు ఇవ్వచ్చు కదా ఆస్తి కోసమో లేకపోతే మెయింటెనెన్స్ కోసమో అంటే ఈవిడ వైపు ఆవిడ మాట్లాడదంట. మరి నీ బాధ ఏంటి? లేదు మేడం మా అమ్మాయిని రేప్ చేశాడు, ఒళ్ళంతా బ్లడ్, ఇప్పటికిప్పుడు నేను వస్తానంటే ఆవిడ వెంటనే ఫ్లేట్ పెరాయించి మా అమ్మాయి మనకు ఫేవర్గా చెప్పదండి అంట. ఆస్తి కోసం నాతో పడుకుంటారా? ఎంత దరిద్రంగా దిగజారి మాట్లాడుతున్నారు. ఉంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉండాలా? ఈవిడ్ని పోలీసులు కూడా ఎంటర్టైన్ చేయట్లా. అవును నిజంగా. నెక్స్ట్ వాళ్ళ అమ్మాయికి పోలీసులు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆనకు వార్నింగ్ ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయమన్నారు. అక్కడ నడుస్తున్నది ఈవిడతో ఉండలేక అక్కడికి వెళ్ళి ఆవిడ ఉంది. ఈవిడికి మనం న్యాయం చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆల్రెడీ దేవుడు ఆ పిల్లకి న్యాయం చేశాడు. తండ్రి అంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్న వ్యవహారం ఏమీ లేదు తల్లిదండ్రులది, అదే కూతురు తండ్రి. ఈవిడ అదే మాటను 30 సార్లు ఫిరాయింది. ఎందుకంటే అది చాలా సీరియస్ టాపిక్. మనం ఇమ్మీడియట్ గా వెళ్ళి కూడా హెల్ప్ చేసే అంత కేసు అది. ఫోన్ నెంబర్ ఇవ్వంటే అమ్మ మా అమ్మాయి ఫోన్ తీసి నాకు అగైనెస్ట్ గా చెప్తుందమ్మా, హార్ట్ అటాక్ చేసుకుంటా, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మా అమ్మాయికి, పరువు తీసేసావాను, నేను సీక్రెట్ గా వెళ్ళి నేను ఎంక్వైరీ చేసి ఆవిడ ఉద్ధరించా. సో ఇవి ఎట్లా అయిపోయిందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని కానీ లేదా లీగల్ ప్రొసీడింగ్స్లో కొంత మనకి ఇమ్మీడియట్ రిలీఫ్లు ఏమైనా రావాలంటే అది నిజంగా బాధితులై ఉండాలి. ఊరికే ఎవరు పడితే వాళ్ళు కేసులు వేసుకుంటూ కూర్చుంటామంటే పోలీసులకు కూడా కొన్ని కేసులు తెలుస్తాయి కదా. ఈవిడ ఆల్రెడీ ఫస్ట్ అతనితో డైవర్స్ అవ్వాల, రెండో అతన్ని చేసుకుంది, రెండో అతనితో డైవర్స్ అవ్వాల, మూడో అతనితో చేసుకుంది, దీనికి 2 పిల్లల్ని కన్నారు. పిల్ల సపోర్ట్ చేయకుండా అంటే తండ్రి పేరు సెకండ్ అతను ఎవరైతే ఉన్నాడో ఆ పేరు పెట్టకుండా థర్డ్ అతని పేరు పెట్టింది. పిల్ల సపోర్ట్ చేయకుండా పేర్లు కానీ డాక్యుమెంట్స్ కానీ మార్చడం అంత ఈజీయే కాదు. వీళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి తండ్రితో కలిసి పేర్లు మార్చుకొని వాళ్ళంతా చక్కగా ఉంటే ఒక పెళ్లి డిలే అయ్యిందేమో. ఎందుకు డిలే అవ్వదు? అంత క్యారెక్టర్లెస్. అవును, చుట్టూ అలాగే ఉన్నప్పుడు గబుకుని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి లవ్ మ్యారేజ్ అయినా చేసుకోవాలా, లేకపోతే అదేదో జాబ్ చేసుకుంటూ బతకాలా. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు వెళ్ళిపోయి మనం హెల్ప్ చేయాల్సినంత నెసెసిటీ ఉన్న కేసు అయితే కాదు. కొంత ఆలోచించండి. సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచిస్తే ఇంత దరిద్రాలు ఇంత ప్రొసీడింగ్స్ ఉండవు. మనకు తెలియకుండానే మన గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుతుంది అంటే సొంత తల్లే ఆ అమ్మాయి గురించి అంత నెగిటివ్గా మాట్లాడుతుంది, భర్త గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏమీ చేయలేక. సో సొసైటీలో జీవితకాలం బతకాలి అనేది కొంత ఉన్న స్పాన్లో కాస్త ప్రశాంతంగా బతకడానికి చూడండి. అనవసరంగా కోర్టుల చుట్టూ లేకపోతే అన్నెసరీ లిటిగేషన్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా. చూసారు కదా, ఇది వాటి మన కార్యక్రమం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం ఇస్తారు హైకోర్టు అడ్వకేట్ రమ్య గారు. సో మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి, వెంటనే మీ సమస్యని పంచుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.